మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పేల రాజకీయం తెరపైకి రావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ పేరును కూడా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ పేరులో నుంచి వైఎస్ఆర్ పేరు తొలగించి తాడికడప మున్సిపాలిటీగా మార్చారు. అయితే ఇప్పుడు మరో వివాదం చెలరేగుతుంది. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పేరు మార్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం పేరును అధికారులు ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంగా మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పేరు తొలగింపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని డిమాండ్తో స్టేడియం దగ్గరకు చేరుకుంటున్నాయి వైసీపీ పార్టీ శ్రేణులు. ఇక వైఎస్ఆర్సీపీ నిరసన నేపథ్యంలో స్టేడియంను చుట్టూ పక్కల భారీగా పోలీసులు మోహరించారు. వజ్రవాహనం సహా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపునకు వ్యతిరేకంగా జరిగే నిరసనలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొననున్నారు.